నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి అక్రమంగా వసూలు చేశారు అన్న కేసులో వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి విడుదల రజని ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్నారు. అయితే ఇదే అంశంపై నిన్న ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కేసుతో తనకి ఎటువంటి సంబంధం లేదని, దీంట్లో ఫిర్యాదుదారులుగా పేర్కొన్న అటువంటి వారిని కూడా తను ఎప్పుడూ చూడలేదని కూడా ఆవిడ చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, తనపై కావాలని కేసులు పెట్టారని అంటున్నారు. దీని అంతటి వెనుక కూడా టీడీపీ ఎంపీ అయినటువంటి లావు కృష్ణదేవరాయల పాత్ర ఉందని చెప్పి ఆవిడ ఆరోపించడం జరిగింది. గతంలోనే లావు కృష్ణదేవరాయలు తన కాల్ డేటా తెప్పించుకున్నారన్న ఆరోపణలు కూడా ఆయనపై చేయడం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో మరి అసలు రజనీపై వస్తున్న ఆరోపణలో ఎంతవరకు నిజం ఉంది? ఆవిడ చెప్తున్నట్టు మరి ఇవన్నీ కూడా కావాలనే చేస్తున్నారా? అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జాషువా అనే అధికారి కూడా వాంగ్మూలం ఇచ్చారని, మరి ఆ వాంగ్మూలంపై విడుదల రజనీ ఇంతవరకు స్పందించలేదు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే మేడం, విడుదల రజనీపై ఇప్పుడు కొత్తగా స్టోన్ క్రషర్ యజమాని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. అంటే గతం నుంచి కూడా ఈవిడపై చాలా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఈవిడ కూడా ప్రెస్ మీట్ పెడతానే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా లావు కృష్ణదేవరాయలపై ఆవిడ ఆరోపణలు చేశారు. సో ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్ కేసు కాస్త ఇప్పుడు రెండు పార్టీల మధ్య యుద్ధంలాగా మారింది. సో మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఏవైతే ఈ జాషువా అనే అధికారి వాంగ్మూలం ఇచ్చారంటున్నారు. సో దానికి సంబంధించి విడుదల రజనీ ఏవి స్పందించలేదు. మరి ఆవిడపై వస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందంటారు? ఏం చెప్తారు? నిజం లేకపోతే ఏసీబీ నోటీస్ ఇవ్వదు కదండి, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఈ స్టోన్ క్రషర్ విషయం ఇవాళ కొత్తగా రాలేదు. అంతకు ముందు కూడా దీని మీద కొంచెం ఆల్రెడీ ఉంది. దాని మీద ఆవిడ బెదిరించడం అనేది జరిగింది అనేది. తర్వాత ఆ స్టోన్ క్రషర్స్ని వాళ్ళు బెదిరించడమే కాకుండా మీరు 5 కోట్లు ఇస్తారా, ఇవ్వకపోతే కనుకైతే మీరు వ్యాపారం చేసుకోకుండా చేస్తాము అని ఈవిడ తరఫున ఆవిడ పిఏ కావచ్చు, తర్వాత వాళ్ళ మరిది అతను కూడా వెళ్ళి బెదిరించారు అనేది ఆరోపణ. అక్కడ వాళ్ళు వచ్చి ఫిర్యాదు ఇవ్వడంతో స్టోన్ క్రషర్స్ ఈ విషయం అంతా బయటకు వచ్చింది. దీని మీద ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా అమాయకంగా ఆవిడ, మీరు గమనించండి, సేమ్ మనకి జగన్మోహన్ రెడ్డి ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో అదే పద్ధతిలో మాట్లాడింది ఆవిడ. ఓ పక్క ఆవిడ భయపడుతోంది, మొహంలో కనిపిస్తోంది. మరో పక్క నేనెందుకు భయపడతాను, నేను తప్పు చేయలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. అంటే కాంట్రడిక్టరీగా ఉంది ఆవిడ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ఆవిడ మొత్తం ప్రెస్ మీట్లో మీరు కనుక గమనిస్తే కనుక అయితే లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఆరోపణలు చేయటమే ప్రధానంగా కనిపించాయి. మేము గతంలో కలిసే పనిచేసాము, ఇద్దరం వైసీపీనే, వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. తర్వాత 2020లో నేను ఇంతవరకు బయట పెట్టలేదు, ఇప్పుడు బయట పెడుతున్నాను. 2020 ఒక డేట్ చెప్పి ఆవిడ, ఆ రోజు నా కాల్ డేటా ఆయన తీసుకున్నాడు, ఒక బీసీ మహిళ కాల్ డేటా ఏ రకంగా తీసుకుంటాడు అని చెప్తూ, నా ఇంట్లో మొత్తం నా కుటుంబ సభ్యులది కావచ్చు, తర్వాత మా మరిదిది కావచ్చు, నా పిఏది కావచ్చు, మొత్తం 7గురిది కాల్ డేటా తీసుకున్నాడు ఆయన అంటుంది. నిజంగా ఆ రోజు ఆయన కాల్ డేటా తీసుకుని ఉంటే 2020లో, ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు ఇద్దరు, మరి ఆవిడ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయాలిగా. చేశానని చెప్తున్నారు. ఆవిడ చేశానని ఎక్కడ నిన్న ప్రెస్ మీట్లో చెప్పి ఆవిడ దేని మీద చెప్పింది? ఆవిడ భూములు తీసుకున్నాడు వైజాగ్లో, దేని మీద, వైజాగ్లో కొన్ని భూముల మీద ఆయన కన్నేశాడు. అవి చాలా ఖరీదైన భూములు, చాలా తక్కువకి ఆయన, అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగి దాన్ని కొట్టేశాడు అంటుంది ఆవిడ నిన్న చేసిన ఆరోపణ అది. తర్వాత ఇప్పుడేమో తెలుగుదేశం చుట్టూ తిరుగుతున్నాడు, తెలుగుదేశం నుంచి ఏదో చెరువు దగ్గర కూడా కొట్టేశాడు గతంలో, ఇప్పుడు ఇంకేవో భూముల మీద కన్నేశాడు అన్నట్టుగా ఆవిడ చెప్తోంది. ఏది ఏమైనా లావు శ్రీకృష్ణదేవరాయలకి నా మీద ఎందుకు పగ ఉందో నాకు అర్థం కావట్లేదు అంటుంది ఆవిడ. నేను ఈ పని చేయలేదు, నేను ఏ రకంగానూ ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోలేదు, ఇంకా నా డబ్బు ఎదురు పెట్టాను అంటుంది ఆవిడ. మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మేము జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాము, ఇవన్నీ చెప్తూనే మొత్తం ప్రెస్ మీట్లో ఆవిడ ఫుల్ లావు శ్రీకృష్ణదేవరాయల మీద నిందలు వేయడానికే సరిపోయింది. సో దానికి కౌంటర్గా ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఏమంటున్నారు, మీరు గతంలో రైతుల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చిన ఇళ్ల పట్టాలకు భూసేకరణలో వాళ్ళ దగ్గర నుంచి ఆవిడ కమిషన్ తీసుకుంది అని ఆరోపణలు వచ్చినప్పుడు, ఇతను ఆరోపణలు చేసినప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ ఆరోపణలకి ఆవిడ వెంటనే ఆ డబ్బు వెనక్కి ఇచ్చేసిందని, ఆ కమిషన్ తీసుకున్న డబ్బు. మరి ఆ రోజు మీరు ఎందుకు ఇచ్చారు? తర్వాత ఇప్పుడు ఈ స్టోన్ క్రషర్ విషయంలో కూడా ఆయన అదే అడుగుతున్నాడు. మీరు మొన్న మనిషిని పంపించి ఇటీవలి కాలంలో నేను ఆ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాను, స్టోన్ క్రషర్తో మీరు అంటే నాకు మధ్యవర్తిత్వం నెరపండి, నేను ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను, కేసు వెనక్కి తీసుకునేలా చేయండి అని చెప్పి ఆవిడ రిక్వెస్ట్ చేసిందని ఆయన చెప్తున్నాడు. అంటే ఇవాళ మీకు మొత్తం వ్యవహారంలో
విడుదల రజనీ అయితే ఇరుక్కున్నారు, సందేహం లేదు. ఈయన అనేది ఏంటంటే ఇది ఒకటే కాదు, మీరు శాండు, మైను, లిక్కరు, ఈవెన్ లోకల్గా ఆవిడ మొత్తం ఏ దుకాణం తీసుకున్నా, ఇప్పుడు సపోజ్ ఒక బట్టల దుకాణంలో పోచంపల్లి శారీస్ వచ్చాయి అనుకుందాం, ఆయన చెప్పింది, ఒక మూట ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలట. ఆవిడకి నచ్చిన చీరలు తీసుకున్నాకే వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కటి అన్నమాట, నాట్ ఓన్లీ బట్టలు, ఈవెన్ మద్యం దుకాణాలు ఉంటాయి కదా, వాళ్ళు ఇవ్వాలి ఈవిడ ఎంత చెప్తే అంత. అలా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఆవిడ డబ్బులు వసూలు చేసింది. ఆవిడ మొత్తం చిలకలూరిపేటలో ప్రతి ఒక్క దుకాణం నుంచి, ప్రతి ఒక్క వ్యాపారి నుంచి ఆవిడ డబ్బులు వసూలు చేసింది. భూముల రిజిస్ట్రేషన్స్ అక్కడ తన చుట్టాన్ని ఎవరినో పెట్టిందట, విడుదల ఏదో పేరు చెప్పాడు ఆయన. ఆ అబ్బాయిని కూర్చోపెట్టిందట పొద్దు నుంచి సాయంకాలం వరకు. ఆ అబ్బాయి వాళ్ళ ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరిగాయి, ఎవరెవరి పేరున జరిగాయి, వాటి వాల్యూ ఎంత తెలుసుకుంటుందట. ఇప్పుడు రెవెన్యూ అధికారులు చెప్తారు కదా, రిజిస్ట్రేషన్ శాఖలో ఉండే అధికారులు చెప్తే కూడా ఆవిడ నమ్మదుట. ఇవాళ ఇంత జరిగాయి మేడం, వీటి విలువ ఇంత అంటే ఆవిడ వినకుండా మనిషి ద్వారా మొత్తం తెలుసుకుని వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఇగో మీరు ఇవాళ ఇంత అమ్మారు కదా, నాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి అని. సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి విడుదల రజని డబ్బులు దండుకుంది, అందరినీ బెదిరించింది. ఈ స్టోన్ క్రషర్సే కాదు, ప్రతి వాళ్ళతోటి అలాగే ఉంది ఆవిడ. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు తీసుకుంది ఆవిడ. తర్వాత వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి 40 లక్షలు తీసుకుంది ఆ పోస్ట్ ఇవ్వటానికి. ఆ 40 లక్షల విషయం అతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్తే, జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడతాను, విడుదల రజనీతో నేను చూసుకుంటానని, నెక్స్ట్ టైం ఇతను విడుదల రజనీ దగ్గరికి వెళ్తే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ దొరకలేదట అతనికి. సో ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఇవిడ డబ్బులు వసూలు చేసింది. అందుకని లావు శ్రీకృష్ణదేవరాయలు ఏమంటున్నారంటే, నేను ఎవరి దగ్గర భూములు తీసుకోలేదు, మాకు ఆల్రెడీ చాలా ఉంది, మాకు అవసరం లేదు, మాకు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మాకు ఏ రకంగానూ అంటే ఎవరి దగ్గర నుంచి మాకు భూములు కొట్టేయాల్సిన అవసరం లేదు అని ఆయన అంటాడు. సో ఇవాళ జరిగిన ఈ మొత్తం మీరు చూసుకుంటే ఎపిసోడ్లో ఇవాళ విడుదల రజనీలో మీకు ఒక భయం కనిపిస్తుంది ఆవిడ మొహంలో. అంటే ఆవిడ ఏమంటుంది, మీరు చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవ్వడం ఏంటండి, నువ్వు తప్పు చేశాక రెడ్ బుక్ రాజ్యాంగంలో నీ పేరు ఎందుకు ఉంటుంది, అసలు విడుదల రజనీ పేరు ఎందుకు ఉంటుంది? ఉంటే వల్లభనేని వంశీ పేరు ఉండాలి, ఉంటే కొడాలి నాని పేరు ఉండాలి, మాటకి చెప్తున్నా. లేదు ఆయన పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఎవరెవరైతే అడ్డుకున్నారో వాళ్ళ పేర్లు ఉంటాయి. కానీ ఇన్ వాట్ వే విడుదల రజనీ ఈజ్ కన్సర్న్డ్ టు లోకేష్ కదా. అంటే రెడ్ బుక్లో మీరు ఎవరు అక్రమాలు చేశారో ఆయన రాసుకోలేదు, వాళ్ళకి ఎవరు అన్యాయం చేశారో అదే రాసుకున్నారు. వాళ్ళని ఎవరు తిట్టారు, వాళ్ళకి ఏ రకంగా అడ్డుపడ్డారు, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని ఎవరు చూశారు, ఆ విషయాల మీద లోకేష్ దృష్టి పెట్టారు తప్ప ఎవడు అక్రమంగా డబ్బు తిన్నాడు, ఎవడు అన్యాయం చేశాడు ఆయన పట్టించుకోవాలి. ఆయనకు అంత టైం లేదు కూడా అప్పుడు యాక్చువల్లీ స్పీకింగ్, ఎందుకంటే వాళ్ళు వేరే విషయాల్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇవిడ రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక మాట చెప్పడానికి వీల్లేదండి. బీసీ మహిళ అనే పదం తీయటానికి కూడా పనికిరాదు. ఎందుకంటే అసలు మీరు రిజర్వేషన్స్ పెట్టాక రిజర్వేషన్స్ ద్వారా వస్తారు, తప్పు లేదు. ఇప్పుడు ప్రతివాడు అక్కడ కూర్చోవాలి, ప్రతివాడు రాజ్యాధికారం అనుభవించాలనుకున్నప్పుడు అది మహిళ ఎవరైతే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ అయితే ఏంటి, ఓసీ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, మీరు చట్టపరంగా వచ్చారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, అంతవరకే. నేను బీసీని కాబట్టి నన్ను అంటున్నారు నేను తప్పు చేశాను అంటే, తప్పు చేసినప్పుడు నువ్వు ఎవరైనా ఒకటే. అక్కడ నువ్వు మహిళ, ఒక రాజకీయ నేతవి, ఆ రాజకీయ నేతగా ఆ పదవిలో ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులేంటో చూస్తారు తప్ప, నువ్వు బీసీ మహిళగా తప్పు చేసావు కాబట్టి నేను వదిలేయాలి, లేకపోతే ఎస్సీ మహిళగా తప్పు చేసావు కాబట్టి వదిలేయాలని రాజ్యాంగంలో లేదు. కాబట్టి మీరు అసలు ముందు కులం కార్డు తీయొద్దని ప్రతివాడికి మనం గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఇంకొకటండి, విడుదల రజనీ చేసిన తప్పులేంటో ఆవిడకి తెలుసు, ప్రతి ఒక్కటి ప్రూవ్ అవుతాయి, అది ఆవిడ భయం. కాబట్టి ఆవిడ అది మాట్లాడతారు ఇలాగే. అదే కాబట్టి ఖచ్చితంగా అది ఆవిడ ఏసీబీ దగ్గర ప్రూవ్ చేసుకోమనండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అరెస్ట్లు అవుతున్నారంటే మీరు తప్పు చేశారు కాబట్టి అవుతున్నారు. అసలు ఇప్పటికే లేట్ అయిందని ప్రతివాడు అనుకుంటున్నాడు, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని. ఇక్కడ ఎవిడెన్స్లు దొరికాయి కాబట్టి వాళ్ళు మీకు నోటీస్ వచ్చింది. వాళ్ళు ఊరికి అల్లాటప్పగా మీకు నోటీసులు పంపించారుగా. కాబట్టి మీరు అసలు వైసీపీలో ఉన్నప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తప్పు చేస్తుంటే మీరు ఎలా వదిలేసి ఉంటారు? ఆ రోజే మీ కాల్ డేటా తీసుకున్నప్పుడు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు, మీరు ఎందుకు లోకల్ పోలీసులకు మీరు ఇన్ఫామ్ చేయలేదు, అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు? నిజంగా ఆయన చేస్తుంటే. కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోండి, మీ దగ్గర ఎవిడెన్స్లు ఉంటే మీరు చూపించండి, కేసు పెట్టండి. ఇప్పుడు కూడా లావు శ్రీకృష్ణదేవరాయల మీద ఆవిడ పెట్టచ్చు కదా, ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదు, కేసు పెట్టాలి ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఉంటే. కాబట్టి ఇవాళ విడుదల రజనీ మాట్లాడిన దాంట్లో ఎక్కడ పస లేదండి. ఆవిడకి తెలుసు ఆవిడ ఏం తప్పు చేశారో, ఆవిడ దగ్గర ఏ ఎవిడెన్స్లు లేవు,
ఆవిడ ఏదో నిందించాలి కాబట్టి ఇవాళ కృష్ణదేవరాయలను ఆవిడ నిందించింది అంతే. కాబట్టి అది ఆవిడ తేల్చుకోవాలి. ఇప్పుడు ఆవిడ కేసు విషయంలో ఆవిడ ఏసీపీ దగ్గరికి వెళ్ళి ఆవిడ తప్పు చేయకపోతే చేయలేదని చెప్పమానండి. వాళ్ళు చెప్తారు కదా, వైసీపీ వాళ్ళకు డైలాగ్ ఉంది కదా, పూలు గడిగిన ముచ్చల్లా వాళ్ళు బయటకు వస్తారని, రమ్మనండి. రైట్ సార్, విడుదల రజనీ పైన వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే మరి 2.2 కోట్ల ఆరోపణలకే ఆవిడ అంత వణికిపోతున్నారు. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో చేసినటువంటి అవినీతిని బయటికి తీస్తే ఆవిడ పరిస్థితి ఏంటంటారు? అంటే విడుదల రజనీది మంచి సబ్జెక్ట్, ఇవాళ సినిమా తీయటానికి మంచి సబ్జెక్టుగా టైటిల్స్ కూడా రిజిస్టర్ అవుతున్నట్టు మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్, ఏదో కలెక్షన్స్ క్వీన్ అని, వసూళ్ళ రాణి అని, వసూళ్ళ రజనీ అని, మహానటి అని, ఇట్లా ఆమె పైన సినిమాకే సబ్జెక్ట్ అంటున్నారంటే ఇప్పుడు ఇష్యూ ఏంటి ఇక్కడ? నేను ఆమె ప్రెస్ మీట్ పెడుతూ అతని పైన ఆరోపణలు చేయడం ఏంటి? కృష్ణదేవరాయల పైన. ఆయన నీ ప్రత్యర్థి? నీ మీద ఆయన ఏమైనా గెలిచాడా? నువ్వేమన్నా ఆయన మీద ఓడిపోయావా? నీ ప్రత్యర్థి పత్తిపాటి పుల్లారావు, లేదు గుంటూరులో కంటెస్ట్ చేసి గెలిచినామె, అక్కడ నువ్వు ఓడిపోయావు. చిలకలూరుపేట నుంచి జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎందుకు మార్చాడు? మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీ అవినీతి కుంభకోణాలు, ఈ అక్రమ వసూళ్లే కదా. ఇప్పుడు ఒకటే అంశం, ఈరోజు జాషువా ఇచ్చిన స్టేట్మెంట్ గురించి చెప్పారు. ఏది? మంగళగిరి సిఐడి వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళకి మధ్య పొలిటికల్ రైవలరీ. ఆ లక్ష్మి, అదే బాలాజీ స్టోన్ క్రషర్సా ఏంటి, అతను ఎవరో కట్ట శ్రీనివాస్ అనే అతను కోడెల శివప్రసాద్ అభిమాని, తెలుగుదేశం సింపథైజర్. ఆయన చనిపోయినందుకు అక్కడేదో విగ్రహం పెట్టాలనుకున్నట్టు, ఆ విగ్రహం పెట్టకుండా ఈమె అడ్డుకున్నట్టు, అతను వాళ్ళ ఇంట్లో అది ప్రతిష్ఠించినట్టు, వాళ్ళ మీద ఈమెకి కక్ష కట్టి ఏంటి ఈ జాషువాని ఉసిగొల్పటం. ఈరోజు కృష్ణదేవరాయలు ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి నువ్వు సాక్షి రిపోర్టర్తో వెళ్ళావా లేదా, ఆ మాధవరెడ్డితో కలిసి? అతని మీద ఒత్తిడి తెచ్చారా లేదా? జాషువా స్టేట్మెంట్ ఉంది కదా, ఆ రోజు ఆయన ఎంక్వైరీకి ఆదేశించటం ఈమె ఒత్తిడి మేరకు. ఆ ఎంక్వైరీ ఏజెన్సీ వాడెవడో మైనింగ్ ఏడీని కూడా ఈమె మరి ఒత్తిడికి గురి చేసి 10 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా రాంచటం. అతనికి అనుమానం వచ్చి జాషువా దాని మీద మళ్ళీ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ఎంక్వైరీకి పెట్టడం. అంటే ఇవాళ వాళ్ళు పెట్టిన కేసు, ఆ క్రషర్స్ 2 కోట్లు నీకు ఇచ్చినట్టు పురుషోత్తపట్నంలో నీ ఇంటికి వచ్చి నీ మరిదికి, జాషువాకి 20 లక్షలు ఇచ్చినట్టు వాళ్ళు స్పష్టంగా కేసు పెట్టారు. ఇప్పుడు ఇవాళ పసుమరు రైతులు మేడం చెప్పారు ఏంటి, ఇళ్ల పట్టాలు, జగనన్న ఇళ్ల కాలనీలు, ఎకరానికి 2.5 లక్షలు నువ్వు వసూలు చేశావని. 50 ఎకరాలు, 1,16,00,000 వాళ్ళు వసూలు చేసినట్టుగా నీ మీద పోలీస్ కేసు పెట్టారు. నువ్వు డబ్బులు తిరిగి ఎందుకు ఇచ్చావు? మరి నువ్వు వసూలు చేసింది వాస్తవం కాతే నువ్వు డబ్బులు తిరిగి ఇచ్చావా లేదా? 80 లక్షలు నువ్వు మళ్ళీ తిరిగి ఇచ్చావు, ఇంకా ఇవ్వాలా 30 లక్షల పైన. ఆ తర్వాత గెలిచినాక ఇస్తానని నువ్వు అనడం, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో కేసు పెడుతున్నారంట. కృష్ణదేవరాయలు ఇవాళ ప్రెస్ మీట్లో వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు. వాళ్ళు ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెడతారంటున్నారు. రైతుల దగ్గర 100 ఎకరాల్లో మీరు లేఅవుట్ వేసి ఒక్కొక్క రైతు దగ్గర నుంచి 7 లక్షలు నువ్వు వసూలు చేసావా లేదా? అక్కడ మేడం చెప్పినట్టుగా క్లాత్ షోరూములు పెట్టిన వాళ్ళ దగ్గర నువ్వు వసూళ్ళు, వైన్స్ పెట్టిన వాళ్ళ దగ్గర నువ్వు వసూళ్ళు. అందుకు కదా నిన్ను వసూళ్ళ రాణి అని అంటోంది. ఏ విధంగా ఇవాళ విడుదల రజని 5 ఏళ్లలో, ఆ రోజు నువ్వేమని చెప్పావు? సైబరాబాద్ మొక్క అన్నావు. అది కాస్త మరి మెడికల్ అండ్ హెల్త్ మానేలా అయింది. జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత, మంత్రిగా మారిన తర్వాత ఇవాళ నువ్వు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్ని స్కాములకు పాల్పడ్డారో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్తున్నాడు. ఇప్పుడు నాకేమీ తెలియదు, నా మీద ఇది కక్ష సాధింపు, ఇది రెడ్ బుక్, నారా లోకేష్ అంటే వసూళ్ళు చేయమని లోకేష్ నీకు చెప్పాడా? ఆ స్టోన్ క్రషర్స్కి నువ్వు లోకేష్కి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు లోకేష్కి చెప్పించారా నీకు 2 కోట్లు? అంటే ఏంటి? రెడ్ బుక్ గురించి కాదు, ముందు నీ బ్లూ బుక్ గురించి చెప్పు. మీరు పాల్పడినటువంటి అవినీతి కుంభకోణాలు, అక్రమ వసూళ్ళు, అవి కదా ఈ కేసులు, ఈ విజిలెన్స్ విచారణలు, ఏసీబీ. ఇప్పుడు మొత్తం ఇవాళ కృష్ణదేవరాయల పైన తోసేసి అతనేదో నీ మీద కోపం పెట్టుకున్నట్టు. ఎందుకు పెట్టుకుంటాడు? నువ్వేమన్నా ఆయన మీద పోటీ చేస్తున్నావా పార్లమెంట్కి నీ మీద కోపం పెట్టుకోవటానికి?
ఆయన ఏమన్నా నీ మీద అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు నీ మీద కోపం పెట్టుకోవటానికి? మొత్తం 7 వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కృష్ణదేవరాయలే మాకు కావాలని అడిగారుగా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నువ్వెవడనో నాగార్జున యాదవ్ని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నావు ఇంద్ర మగడా, ఆ అనిల్ కుమార్ వద్దు, ఈ నాగార్జున యాదవ్ వద్దు, మాకు రాయలు కావాలి అని ఎవరు అడిగారు జగన్ని? 7 వైసీపీ ఎమ్మెల్యేలు మొత్తం ఆ బ్యాచ్ అంతా, గోపిరెడ్డి, అంబటి రాంబాబు, మహేష్ రెడ్డి, లేకపోతే పిన్నెల్లి, అందరూ కృష్ణదేవరాయలు కావాలని ఎందుకు అడిగారు? మరి అతను కనుక లోపం ఉంటే, అతను ఈ విధమైన వివాదాస్పదుడైతే, వైసీపీ ఎమ్మెల్యేలు అందరికీ, జగన్మోహన్ రెడ్డికి కూడా నచ్చిన కృష్ణదేవరాయలు నీకెందుకు నచ్చకుండా పోయాడు? అసలు ఈ కాల్ రికార్డు భాగవతం ఏంటి? నువ్వెందుకు ఇంత కంగారెత్తుతున్నావు? ఏముంది ఆ కాల్ రికార్డుల్లో? ఎవరెవరి ఫోన్లు ఉన్నాయి? ఇప్పుడు నీ ప్రైవసీకి అది భంగం అంటే అసలు నువ్వు పబ్లిక్ లైఫ్లోకి ఎందుకు వచ్చావు? ప్రైవసీ కోరేదానివి. శ్రీశ్రీ అప్పుడేదో అన్నారు, ఏంటి, ప్రైవేటు వ్యక్తుల జీవితాలు వాళ్ళ సొంతం అన్నాడు, పబ్లిక్ లైఫ్లోకి వస్తే కాలర్ పుచ్చుకుంటాం, నిలదీస్తామన్నాడు. నువ్వు చేసుకోవచ్చు కదా నీ ఐటీ ఉద్యోగం, నువ్వు పెట్టుకోవచ్చు కదా నీ కంపెనీ. పబ్లిక్ లైఫ్లోకి వచ్చి నాకు ప్రైవసీ కావాలంటే ఆ కాల్ రికార్డ్ ఏదో నువ్వు బయట పెడతావా? గవర్నమెంట్ బయట పెట్టుద్దా? కృష్ణదేవరాయలు బయట పెడతాడా? ముందు ఆ కాల్ రికార్డ్ బయట పెట్టండి. ఇది ప్రజలు కోరుకుంటుంది. ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎవరెవరికి ఏం మెసేజ్లు వెళ్ళాయి, అందులో సజ్జల రామకృష్ణారెడ్డికి వెళ్ళిన ఫోన్లు ఎన్ని, లేకపోతే అవినాష్ రెడ్డికి వెళ్ళిన ఫోన్లు ఎన్ని, బాలినేని శ్రీనివాసరెడ్డికి వెళ్ళిన ఫోన్లు ఎన్ని, జాషువాతో ఎప్పుడెప్పుడు మాట్లాడారు. మొత్తానికి ఇవాళ జనమందరి ఇంట్రెస్టు రజనీ వసూళ్ల సంగతి దేవుడెరుగు. రజనీ కాల్ రికార్డు మీదకి ఆమె మళ్ళీ ఇచ్చిందా? రైట్ మేడం. ఇప్పుడు మనం చూస్తుంటే ఈ బెదిరించి తీసుకొని లాక్కున్న అక్రమ వసూళ్లే కాకుండా ఆవిడపై ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎలక్షన్స్కి ముందు ఆవిడెవరి దగ్గర సీట్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుందని, మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళిద్దరి మధ్య సాయుధ్య కుదిర్చాడని, ఇలా చాలా వింటూ వచ్చాం. అండ్ ఈ ఒక్కటే కాకుండా మరో పక్క చూస్తూ ఉన్నాం, ఆవిడ ఆరోపణ రాగానే బీసీ కార్డు వాడుకోవటం, ఒక మహిళని ఈ విధంగా చేస్తారా అని చెప్పి మాట్లాడటం. మొన్న మధ్య కూడా మనం చూసాం, కావాలని చెప్పి మాపై కేసులు పెట్టి హింసిస్తున్నారు, మరొక 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తే మాదే అధికారం వస్తుంది, మళ్ళీ మీకేంటో రుచి చూపిస్తామని కూడా ఆవిడ సవాళ్ళు విసిరినటువంటి పరిస్థితి. అంటే ఆరోపణ వచ్చిన ప్రతిసారి కూడా ఆవిడ మీడియా ముందుకు వచ్చి చెలరేగిపోతున్నట్టు కనిపిస్తోంది. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆవిడ గతంలో చెలరేగింది. మీరు చెప్పినట్టుగా అంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్స్లో మేము మళ్ళా వస్తాం, ఖబర్దార్ అన్నట్టు మాట్లాడింది. కానీ నిన్న దీనంగానే ఉంది ఆవిడ నిన్న ఎవరిని బెదిరించలేదు. మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో, అంతకుముందు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు గమనిస్తే ప్రజల్ని కూడా ఆవిడ ఒక రకంగా నిందించింది. నేను ఇంత చేశాను, అంత చేశాను, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టినాను, మీరు నాకు ఓటేయలేదు అంటే మీది తప్పు సుమా అన్నట్టుగా మాట్లాడింది. మొన్న ప్రజల్ని మాట్లాడింది. కానీ నేను అవేమీ తీసుకురాలేదు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక డైరెక్షన్ గురించి మాట్లాడింది. ఈ డైరెక్షన్ అంతా కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు చేస్తున్నాడు, ఈయన డైరెక్షన్లో వీళ్ళందరూ యాక్షన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరెవరైతే అంటే కంప్లైంట్స్ ఆవిడ మీద ఏవైతే వచ్చాయో వాటి గురించి ఆవిడ మాట్లాడింది. ఒక సినిమా తీస్తున్నాడు, ఈయన సినిమా పరంగా చేస్తున్నాడు అన్నట్టుగా ఇవాళ ఆవిడ మాట్లాడింది ఆవిడ ప్రెస్ మీట్లో నిన్న. కాబట్టి ఆవిడ అంతకుముందు ఆవిడ మీద మీరు చెప్పినట్టు నిందలు ఉన్నాయి, నిందలో లేకపోతే నిజాలో అది మనకి తెలియదు. ఆవిడ మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇది ఆరోపణలు కాదు అని ఆవిడే నిన్న ప్రెస్ మీట్లో ఇండైరెక్ట్గా ఆవిడే ప్రూవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆవిడ గట్టిగా మాట్లాడలేకపోయింది. ఇందాక సార్ చెప్పినట్టుగా అసలు ఒక లేఅవుట్ వేస్తే ఒక్కొక్క లేఅవుట్కి 5 లక్షలు ఇవ్వాలి ఆవిడకి. మీరు ఒక ఫ్లాట్ మీరు అమ్మితే ఆ ఫ్లాట్ మీద ఇంతని ఇవ్వాలి ఆవిడకి. అంత దారుణంగా ఆవిడ ఎక్కడ ఏది వదలలేదు అనేది మనకు వచ్చిన సమాచారం. అంటే ఓపెన్గా ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు కూడా చెప్పారు అదే మాట. కాబట్టి ఈవిడ ఇవాళ బీసీ కార్డు తీసుకొచ్చి మాట్లాడినా చెల్లదండి, ఓసీ కార్డు తీసుకొచ్చినా చెల్లదు. మీరు బీసీలా ఓసీలా కాదు. ఇందాక సార్ చెప్పినట్టుగా రాజకీయాల్లోకి వచ్చాక మీరు ఒక పబ్లిక్ ఫిగర్ అయ్యాక ప్రశ్నిస్తారు. ప్రశ్నించకపోతే మరి మీరెందుకు రాజకీయ నాయకులు? ఇంకప్పుడు రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి. మీరు అసలు రాజకీయాలకి రాకండి. మీరు ఎమ్మెల్యేలు అవ్వకండి, ఎంపీలు అవ్వకండి. మీకు అంత ఎవడు ప్రశ్నించకూడదు, మాకు మా ప్రైవసీ ముఖ్యం, లేకపోతే మాకు మా పరువు ముఖ్యం అనుకుంటే మీరు పరువుగా మీ పదవిని మీరు కాపాడుకోండి. అంతే తప్ప మేము తప్పులు చేస్తాము, మేము అందరినీ బెదిరించి డబ్బులు దండుకుంటాము, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అంటే క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సరబుల్ అంతే. మీరు 5 ఏళ్ళు ఉన్నా 50 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో మీరు ఖచ్చితంగా ప్రజలకు ఆన్సరబుల్, తర్వాత ఇదెవరు పోలీస్ వ్యవస్థకు ఆన్సరబుల్. ఎందుకంటే మీరు తప్పులు చేస్తే
తప్పులు చేయలేదనుకోండి, మీరు నిరభ్యంతరంగా మీరు మాట్లాడచ్చు. నేను తప్పు చేయలేదు, మీరు ప్రూవ్ చేసుకోండి అని గట్టిగా మాట్లాడతారు మీరు. ఇప్పుడు ఇందాక సార్ డివిఎస్ గారు కరెక్ట్గా చెప్పారు. ఆవిడ ప్రెస్ మీట్ అంతా కూడా లావు శ్రీకృష్ణదేవరాయల గురించి పెట్టింది తప్ప ఆవిడ మీద వచ్చిన కేసు గురించి ఆవిడ మాట్లాడడానికి పెట్టలా. ఎంతసేపు అతను నిందితుడు అన్నట్టుగా మాట్లాడుతుంది. అతనే ఇదంతా చేశాడు, అసలు నా మీద ఎందుకు కక్షో నాకు తెలియదు అంటుంది, మళ్ళీ కక్ష ఉందంటుంది. అంటే ఒక క్లారిటీ లేదు ఆవిడ మాటల్లో. ఆవిడ కన్ఫ్యూజన్లో లేదు, భయపడుతోంది. ఆవిడకి తెలిసింది ఇప్పుడు నేను అరెస్ట్ అవుతాను అనే భయం ఆవిడ మొహంలో కనిపిస్తోంది. వీళ్ళందరూ కూడా విచ్చలవిడిగా దోచుకున్నారండి. ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చెయ్యంది ఏంటంటే, ఇందాక ఆయన చెప్పారు చూసారు సారు, 80 లక్షలు ఇచ్చి ఇంకా 36 లక్షలు బాకీ ఉన్నారు. ఆవిడ ఏమంది, ఎలక్షన్స్ అయ్యాక ఇస్తానంది. అంటే మేమే వస్తాము, ఆ 36 లక్షలు నీకు ఇవ్వక్కర్లేదు, 80 లక్షలు మళ్ళీ తీసుకుందామని అనుకుని ఉంటుంది ఆవిడ. అంటే ఆవిడ ఇన్నర్ వాయిస్ అది. కాబట్టి ఆవిడ ఊహించింది జరిగింది. ఇంకా చాలా ఊహించినవి ఏంటంటే, ఇవన్నీ బయటపడతాయని ఆవిడ అనుకోవాలి. ఇప్పుడు ఈవిడ ఏమంటోంది, ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్స్ తెలుగుదేశం వాళ్ళే, లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం వాళ్ళే. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు నా మీద అభాండాలు వేస్తున్నారు. కానీ అక్కడ నువ్వు తీసుకున్నట్టు ప్రూఫ్ ఉంది కదా అక్కడ. ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు ప్రూఫ్లు లేకుండా ఎవ్వడూ కూడా ఏసీబీ కాదు, పోలీస్ వ్యవస్థ కాదు మీ జోలికి రావట్లేదు. అందుకే 9 నెలల కాలం పట్టింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా వెంటనే చేసేయచ్చు, ఏమీ లేకుండా అరెస్ట్ ఒకటే కావాలనుకుంటే. ఇక్కడ అది క్వశ్చన్ కాదు. కాబట్టి ఈవిడ ఎన్ని మొసలి కన్నీళ్లు కార్చినా, ఇంకొక మాట అంది, నన్ను ఎవడూ ఏడిపించలేడు. ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆవిడ చలించిపోయి కళ్ళంటి నీళ్ళు వస్తాయట తప్ప ఇట్లా లావు శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు బెదిరిస్తే రావుట ఆవిడకి. అది కూడా ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పింది. కానీ ఆవిడ ఏడవడానికి సిద్ధంగా అయితే ఉంది వాళ్ళు. అది కూడా చెప్తున్నా, ఆ ప్రెస్ మీట్లో ఆవిడ మొహం మీరు చూసారంటే ఆవిడకి కళ్ళంటి నీళ్ళు ఒక్కటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆవిడ ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి రక్షిస్తాడు అనుకుంది. అంటే గతంలో మళ్ళీ మనం వస్తాము, మనకి ఏ బాధ లేదు, మనం మొత్తం చిలకలూరిపేటను చుట్టేయచ్చు అనుకుంది. నువ్వు చిలకలూరిపేటను చుట్టేస్తావనే నీకు చిలకలూరిపేట ఇవ్వకుండా ఆయన గుంటూరు ఇచ్చాడు నీకు. ఎవరు? మీ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారో మీకు తెలుసు. అయినా గుంటూరు ప్రజలు మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారండి? కోరుకోరు కదా. మీ సంగతి తెలిసాక ఎవడు మీకు ఓటేయడు. ఏది ఏమైనా ఇవాళ మీకు విడుదల రజనీ విషయంలో ఆవిడే నేను దొంగని అన్నట్టుగానే మాట్లాడుకుంది ఆవిడ. ఇవాళ అసలు కాల్ రికార్డు గురించి ఆవిడ తీయటం అనేది ఆవిడ చేసిన పెద్ద పొరపాటు నన్ను అడిగితే. 2020లో జరిగితే 2025లో వై యూ టాకింగ్ అబౌట్ దట్? ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టావు? అప్పుట పార్టీ పరువు పోతుందని ఆలోచించింది ఆవిడ. అంటే పార్టీ పరువు ఎందుకు పోతుంది? ఇప్పుడు వ్యక్తి తప్పు చేసినప్పుడు అది వ్యక్తి మీదకి వెళ్తుంది, లావు శ్రీకృష్ణదేవరాయల మీదకి వెళ్తుంది, కానీ పార్టీకి ఏంటవుతుంది అది? అంటే ఆవిడ సమర్థించుకోవడం కూడా తప్పుగా సమర్థించుకున్నారు. ఇవాళ ఎందుకు బయట పెట్టావు? ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నావా? నువ్వు కాల్ రికార్డ్ చూపించు, అతను తీసుకున్నాడు అని నువ్వు ప్రూవ్ చేయి. 7 మీద అన్నావు, అది చిన్న విషయం కాదు కదా. కాల్ రికార్డ్ తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి మీరు సైబర్ దానికి మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా. ఆవిడ ఇవ్వలేదంటేనే అర్థమవుతుంది అది అబద్ధం అని. అంటే ఇవాళ ఆవిడ తన్ని తాను కాపాడుకునే ప్రయత్నంలో తనకి తెలియకుండా కొన్ని నిజాలు బయట పెట్టారు. ఏది ఏమైనా ఆవిడ తప్పు చేశారనేది మనకు తెలుస్తుందండి. కాబట్టి ఏసీబీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇది నేరం రుజువైతే 9 సంవత్సరాలు జైలు శిక్ష అంటున్నారు. ఎలా ఉండబోతుందంటారు? అండ్ ముఖ్యంగా ఈ దోపిడీల వల్ల, ఈ అక్రమాల వల్లనే ఆవిడ చిలకలూరిపేటలో ఓడిపోయిందంటారా? ఇటు గుంటూరుకి కాకుండా చిలకలూరిపేట కాకుండా అయిపోయిందంటారా? అంటే గుంటూరుకి చిలకలూరిపేట అంత దూరం, చిలకలూరిపేట గుంటూరు అంతే దూరం అంటావా? నిన్న ఆమె మాట్లాడుతూ చిలకలూరిపేటకి వడ్లపూడి ఎంత దూరం, వడ్లపూడికి చిలకలూరిపేట అంతే దూరం అంటూ కృష్ణదేవరాయల్ని బెదిరిస్తూ మాట్లాడటం, ఆయన భూముల గురించి మాట్లాడటం. ఇవాళ వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు ఏంటి, మా భూములు మేము గవర్నమెంట్ నుంచి తీసుకున్న భూములు కావవి, మేము వేలంలో కొనుక్కున్నటువంటి భూములు. ఇప్పుడు లావు రత్తయ్య కుటుంబానికి, ఆ తర్వాత మర్రి రాజశేఖర్ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏ విలువ ఉందో అందరికీ తెలుసు. ఇవాళ రజనీ మరి ఆమెకు ఎటువంటి విలువ ఉందో ప్రజల ముందు ఇవాళ 5 ఏళ్లలోనే పగిలిపోయింది కదా, ఒక గాలి బుడగలాగా ఆమె జీవితం. మనం ఇందాక అనుకున్నది అదే ఏంటి, ఒక మంచి ఎపిసోడ్, ఒక మంచి సినిమా తీయచ్చు అంటుంది అనమాట ఆమె స్టోరీని. ఏం సినిమా అసలు? ఆమె నడుస్తుంటే ఇందాక ఏదో సోషల్ మీడియాలో చూసే ఏదో వీడియో, మెట్లెక్కుతుంటే వెనకాల మహానటి అనే ఆరా వస్తుంది. అంటే మహానటి సినిమాలో కీర్తి సురేష్ తీసేసి ఈమెను పెడితే పోయేది. అదేదో అంటారు ఏమని, సావిత్రి, ఆయన ఎవరో డైరెక్టరు నాకు
కంటి నుండి 2 చుక్కలే రావాలన్నాడంట. అట్లాగే అదే కంటి నుంచి 2 చుక్కలు వచ్చినాయి అంట ఆమెకి. ఎవరు? సావిత్రి. మరి సురేష్ కూడా, కీర్తి సురేష్ కూడా చేసినట్టుంది. ఈమె అసలు కంటి నుంచి కాదు, కను బొమ్మల నుంచి తెప్పించేటట్టుంది. ఏది? చుక్కల్ని. ఇవాళ రజనీ ఎందుకని సానుభూతికి నోచుకోలేకుండా పోయింది? ఒక్క రజనీ అని కాదు, పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ, లేకపోతే ఆ బోరగడ్డ అనిల్, లేకపోతే ఆవిడ వర్ర రవీంద్రారెడ్డి, కొడాలి నాని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రత్నాలు లాంటి నాయకులను వదిలాడు ఏది? జనం మీదకి. ఇవాళ వీళ్ళకింత జైళ్ల పాలవుతున్నా, కేసుల్లో చిక్కుకుంటున్నా, అరెస్ట్ అవుతున్నా ఎందుకని సానుభూతి రావటం లేదంటే వీళ్ళు చేసిన నేరాలు, ఘోరాలు, అక్రమ వసూళ్ళు. ఇప్పుడు అసలు ఈ రజనీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె చేసిన అవినీతి కుంభకోణాలపైన విచారణ జరిపించాలి ఈ ఆరోగ్య మంత్రి సత్యకుమార్, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎందుకంటే వీళ్ళు మెడికల్ సీట్లు అమ్ముకున్నారని, పీజీ సీట్లు, అదో పెద్ద స్కామ్. 650 కోట్లు అంట. 152 మెడికల్ పీజీ సీట్లు, ఒక్కొక్క సీటు 5 కోట్లకు అమ్మేశారని. నాడు నేడు ఏది? హాస్పిటల్స్ కట్టామని, పిఎస్సీలు కట్టామని రంగులు పాతాటికి మార్చి బిల్లులు చేసుకుని, ఆ సిమెంటు, స్టీలు, 8,000 కోట్ల స్కామ్ అది. ఆ మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవటం, వేధింపులకు గురి చేయడం. అంటే అసలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రజనీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ మందుల కొనుగోళ్ల స్కామ్, దగ్గర 1000 కోట్ల కుంభకోణం అని. నిన్న కూడా అవినిగడ్డలో పట్టుకున్నారు ఏదో మందులు, ఎపిడ్రిన్ ఏవో మందులు. అంటే అక్కడ ఐసిస్, ఆ తీవ్రవాదులకి అమ్మే మందులు అన్నమాట. ఎలా వీళ్ళు మందుల ఫ్యాక్టరీలను కూడా కబ్జాలు చేసి, వీళ్ళే మందుల తయారీ, వీళ్ళే అమ్మకం, ప్రభుత్వానికేమో ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ అంటగట్టడం, కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఈ మందుల కొనుగోళ్లలో మిస్ప్రిజం. అంటే ఇప్పుడు పడ్డ కేసులన్నీ ఒక ఎత్తు, ఇక పడబోయే కేసులు ఇంకో ఎత్త. ఇవాళ బాధితులంతా నీకు పుట్ట బయగిలినట్టు బయటకు వస్తున్నారు. విడుదల రజనీ మనం చూసాం, అక్కడెవరో దళిత నాయకుడు పిల్లి కోటి, వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడితే ఆ ఇన్స్పెక్టర్ అదేదో వీడియో ఆమెకు చూపించటం. అంటే ఈ సెల్ఫీ వీడియోల ద్వారా చిత్రహింసలు పెట్టించటం అనే ఎపిసోడ్కి ఈమె అంకురార్పణ, ఈ మొక్కేనా? ఆ తర్వాతే RRR ఏదో గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్తగొడత ఆ వీడియో ఏదో జగన్మోహన్ రెడ్డికి చూపించాడని. అంటే పోలీస్ స్టేషన్లో లాఠీలతో నీకు చిత్తగొడుతూ వీడియోలు చూస్తారా? ఇది ఎక్కడి శాడిజం? ఆ పిల్లి కోటి కేసు ఈమె పైన, ఎవరిపైన? విడుదల రజనీ పైన. మీరు అసలు ప్రజాసేవ చేయడానికి వచ్చారా, వసూళ్ళు చేసుకోవడానికి వచ్చారా? అదేదో సినిమాలో ఎవరో క్యారెక్టర్ ఉంటుంది, జంబలగిడి పంబ ఏదో జయలలిత, ఆమె ఏదో నడుముకి గంట ఒకటి కట్టుకుని ఆ బండి వసూలు చేస్తూ ఉంటుందంట. అట్లాగే ఈమె కూడా గంట కట్టుకుందా? వసూళ్ళ రజనీ అనే చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటి? అదేమంటే మర్రి రాజశేఖర్ మీద ధ్వజమెత్తుతారు. పొలిటికల్ ఫ్యామిలీస్ అవి ఆ జిల్లాల్లో ధ్వజస్తంభాలుగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు. వాళ్ళు నచ్చరు జగన్మోహన్ రెడ్డికి, వసూళ్ళు చేసేవాళ్ళు బాగా నచ్చుతారు. ఏం ఇవాళ జైలు, అరెస్టులు, కేసులు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ.